పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఈరోజు అంశం సీడ్ బాల్స్కు సంబంధించింది. ప్రకృతిని, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఈ సీడ్ బాల్స్ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో ఈ సీడ్ బాల్స్ యొక్క ప్రయోజనాలు, వాటిని తయారు చేసుకునే విధానాలు, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన సందర్భం అవుతుంది. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనం ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమం చేస్తుంది. మొక్కలతో పాటుగా పిల్లలకు సంబంధించి తిన్నటువంటి ఇవన్నీ సీడ్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా. వీటిని బంకమట్టి, ఎర్రుసుక, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ అయితే మంచిది. కంపోస్ట్ ఏదో కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ అంటే ఆర్గానిక్ వైపు వెళ్తున్నాం కదా మనం. అంటే పుట్టుక నుంచే, అంటే విత్తనం పుట్టుక నుంచే మనం అటువైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. విత్తనాలు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ గ్రామీణ ప్రాంతాలైతే, ఊర్లో వాళ్ళైతే ఇంక ఈజీ, సిటీ వాళ్ళైతే గ్రామీణ ప్రాంతాల నుంచి తెచ్చుకున్నటువంటి వాటిని సీడ్స్ని తెచ్చుకోవటం మంచిది. నాటు విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు అనేది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. సో ఆ విధంగా ఈ ఈ సీడ్ బాల్స్ అంటే మనం ఇప్పటికే పిల్లలు కానీ పెద్దలు కానీ మనం తిన్న తర్వాత విత్తనాలు ఏదైతే ఉంటే పక్కన పెట్టండి అంటున్నాం. వీలుంటే పేపర్లో పెట్టండి అంటున్నాం. న్యూస్ పేపర్లో, నేను ఇప్పుడు పట్టుకున్నటువంటి తరహా న్యూస్ పేపర్లో పెట్టండి అంటున్నాం. పిల్లలకు సంబంధించి అట్లా పెట్టిన తర్వాత వీలుంటే మీరు బస్సులు వెళ్ళేటప్పుడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు, నడిచి వెళ్ళేటప్పుడు, వాటి మీద వాకింగ్కి వెళ్ళేటప్పుడు వాటిని జల్లనని చెప్తా ఉన్నాం. సీడ్ బాల్స్ అయితే విత్తనాలు పట్టుకొని చాలా దూరం కష్టం. సో అందుకోసం సీడ్ బాల్స్ అయితే ఆల్వేస్ బెస్ట్ అనేది. సీడ్ బాల్స్ తయారు చేయడం పెద్ద కష్టం కూడా కాదు. బంకమట్టి అయితే బెస్ట్, ఎందుకంటే బంకమట్టి వల్ల జనరల్గా విత్తనానికి మొదటి నుంచి శత్రువులు ఉంటాయి. చీమల మొదటి శత్రువులు విత్తనాలకి. దాని తర్వాత ఎలుకలు, పందికొక్కులు తర్వాత శత్రువులు. దాని తర్వాత పక్షులు, అవి అంటే పుట్టుకలోనే చంపేయడానికి ప్రయత్నం చేస్తూ వీటన్నిటిని అధిగమించి విత్తనం మొలకెత్తి మొక్క చెట్టుగా మారినప్పుడు ఇవన్నీ మళ్ళీ అక్కడ సేద్యీకరణకు వస్తాయి. ఈ చీమల దగ్గర నుంచి పక్షుల వరకు అందరూ అక్కడికి వెళ్తారు. సహజంగానే మొక్కలు, చెట్లు మనుషులకి సంబంధం ఉన్నది, బంధుత్వం ఉన్నది. మొక్క అంటే నిప్పు కనుక్కోవటానికి ముందు, వ్యవసాయాన్ని మొదలుపెట్టడానికి ముందు మనకి చెట్ల నుంచే పండ్లు, ఫలాలు, ఆకులు, అలాలు, కందగడ్డలు, చామగడ్డలు, గనుసుగడ్డలాగా అనేక గడ్డలు తింటూ మనిషి జీవించినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ప్రకృతి మీద అబ్జర్వేషన్ చేసిన తర్వాత మానవుడు ఒక సైంటిస్ట్గా, అంటే అప్పటికి పుస్తకాలు, బుక్స్, లిటరసీ, లిపిలు, భాషలు లేనటువంటి కాలంలో ఆ విధంగా ఏ చెట్టు మంచిది, ఏ చెట్టు మంచిది కాదు అనేది ఒక ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ చెట్లను పెంచే, పోషణ చేసే, అంటే ఆ చెట్లు ఆహారం తినే ప్రయత్నం చేశాడు. ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి సపోజ్ మామిడి టెంకే, లేకపోతే నేరేడు చెట్టుకు సంబంధించినటువంటి, గిన్నె చెట్టుకు సంబంధించిన విత్తనాలు, ఇట్లా కొన్ని రకాల వాళ్ళు తినే పండ్లు, ఫలాలను అక్కడ నాటడం వల్ల ఏమైందంటే అవి చెట్లుగా, వర్షం వచ్చిన తర్వాత అవి చెట్లుగా నాటడం గమనించాడు మన పూర్వీకులు. దాని నుంచి ఓహో ఇట్లా ఉంటుందని చెప్పేసి ఆ చెట్లు నాశే కార్యక్రమాన్ని చేశారు. ఆ చెట్లుది చివరికి మనకి వ్యవసాయం వైపు వచ్చాము. వ్యవసాయం వైపు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇన్ జరిగిన ప్రకృతి విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి పేరుతోని మల్టీనేషనల్ కంపెనీలు, పెట్టుబడిదారులు రోడ్డు వెడల్పుల పేరుతోని చెట్లు అడగోలుగా నరికేస్తూ ఉన్నారు. భూగర్భ వనరుల్ని, ఖనిజ వనరుల్ని విధ్వంసం సృష్టిస్తున్నారు, బొందలగడ్డలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతిని, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా వన్ ఆఫ్ ద వెపన్ ఇది, తిరుగులేని రామబాణం లాంటిది, పాశుపత శాస్త్రం. రాముడి యొక్క బాణం రామబాణం లాంటిది సీడ్ బాల్స్. చూస్తున్నారు కదా, సీడ్ బాల్స్ ఇవి. రాముడి యొక్క పాశుపతాస్త్రం ఆధునిక యుగంలో ఇవే. సో ప్రకృతి విధ్వంసకారులకి ఈ సీడ్ బాల్స్తోనే మేము సమాధానం చెప్తాం. రోడ్లు ఏమంటే టన్నుల కొద్దీ చెట్లు నరికి కనీసం ఒక మొక్కను కూడా నాటిన వాళ్ళకి ఇదే మేము ఇచ్చే సమాధానం. ప్రకృతి విధ్వంసం చేసేటువంటి వాళ్ళకి మేము ఈ సీడ్ బాల్స్, విత్తన బంతులు అంటారు వీటిని, ఈ సీడ్ బాల్స్ ద్వారా సమాధానం చెప్తాం. ఈ సీడ్ బాల్స్లో ఇదంతా బంకమట్టి, కొద్దిగా వీలుంటే ఎర్రుసుక, వర్మీ కంపోస్ట్ వేస్తే వేయండి, ఆర్గానిక్ వస్తుంది. లేకపోతే అందుబాటులో లేకపోతే కంపోస్ట్ వేసుకోండి. సమపాళ్ళలో నీళ్లు పెట్టుకొని, అంటే మరి అంటే మనం ఇంట్లో అమ్మవాళ్ళు, అక్కవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, భార్య కానీ ఆడపిల్లలు కానీ జనరల్గా మనకి టిఫిన్ చేసేటప్పుడు మైదా పెట్టి, లేకపోతే పిండి పెట్టి పూరి తయారు చేస్తుంటారు. గోధుమ పిండి పెట్టి కానీ పూరీలు తయారు చేస్తుంటాం, చపాతీ చేస్తుంటాం, పుల్కా చేస్తుంటాం. అట్లా సమపాళ్ళలో, ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, సమపాళ్ళలో తెచ్చుకొని ప్రయత్నం చేయండి. మీకు మొదటిసారి 1 కేజీ మట్టి తెచ్చుకొని 1 కేజీనే ట్రై చేయండి. దాని తర్వాత మిగతా ప్రయత్నం చేయండి. సో ఇవి వినటం వల్ల ఎలుకలు, పందికొక్కులు
వీటి జోలికి రావు, చీమలు వీటి జోలికి రాలేవు. దాంతో పాటుగా పక్షులు కూడా వీటి దాకా రాకుండానికి ఆస్కారం ఉంది. వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం బాధితే మంచిది. ఇవి పర్వతాలు, గుట్టలు అనేక ప్రాంతాల్లో ఇవి నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం గుట్టల మీద వెళ్ళి చేయలేదు, ఇట్లా ఇట్లా ఇసిరడానికి కూడా ఆస్కారం ఉంది. మనం కొన్ని గుట్టలు ఎక్కలేము, కానీ అక్కడ మట్టి ఉంటుంది. అక్కడ మన దీన్ని బట్టి విసిరేయగలిగితే అట్లా ఆ విధంగా ఇవన్నీ నాటుకుంటాయి. రోడ్లు ఎమ్మటేయచ్చు, చెరువు కట్టలు, కాలువ కట్టలు, ప్రభుత్వ స్థలాలు, అడవులు, థిక్ ఫారెస్ట్లు వేయండి. అంటే మీరు నచ్చిన జాతులు కదా, థిక్ ఫారెస్ట్లు వేయండి, మామూలు ఫారెస్ట్లు వేయండి, ఎడారుల్లో కూడా వేయండి. ఎక్కడేసినా అంటే ఏ ప్రాంతంలో అయితేనే ఎడారులు అంటే కొన్ని ప్రత్యేక రకమైనటువంటి విత్తనాలు సేకరించే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం అయితే చేద్దాం. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఆ వైపుగా మనం విత్తనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి దాంట్లో ఉన్నాం. సో సహజంగానే సీడ్ బాల్స్ ఇప్పటికే మనం అనుకున్నాం, మనం విత్తనాలు చల్లాలని, మొక్కలు నాటాలని. దాంతో పాటుగా సీడ్ బాల్స్ కూడా ఇవి కొత్తవేం కాదు. మన పూర్వీకులు ఆ రోజులలో నేను విత్తనాలు ఉండేవి కావు, అందుబాటులో ఉన్న విత్తనాలను ఒకసారి పెట్టేసి ఏ రకం జాతి అయినా, ఏ జాతి విత్తనాలైనా సేకరించి అక్కడ పెట్టిన తర్వాత వాటిని వాళ్ళ ఇతర పనులు, జీవన పోరాటానికి సంబంధించి ఇప్పుడైతే బ్యాంక్ బ్యాలెన్స్లు, బంగారం కూడా లాకర్లా పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏ రోజుకి ఆ రోజు పనికి పోవాలి కాబట్టి వాళ్ళు తిన్నటువంటి ఆహార పదార్థాలు, పండ్లు పొలాలు వచ్చినప్పుడు ఒకసారి పెట్టేవాళ్ళు. ఓ మూలకు పెట్టినప్పుడు అవి మళ్ళీ తర్వాత పొద్దాకల ఈ చీమల నుంచి, పందికొక్కుల నుంచి, ఇతరత్ర నుంచి, లేకపోతే ఊడ్చేటప్పుడు అడ్డం రావడం దగ్గర నుంచి అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి మట్టిని ఏదైతే ఉన్నదో వాళ్ళకి బంకమట్టి అయితే బెస్ట్, అది వేసుకొచ్చి వాటిలలో పెట్టి అట్లా చేసేవాళ్ళు. వాళ్ళు వర్షాకాలం టైంలో, సీజన్లో జూన్ నుంచి జనవరి మాసం వరకు చల్లుకునే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా వర్షాకాలం సీజన్ భారతీయ సమాజంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మంచి నెలలు ఇవి సీడ్ బాల్స్కి సంబంధించి. మిగతా టైంలో కూడా చల్లినా కూడా ఉపయోగం ఉంటుందిలే, కానీ ఆ సీజన్లో వేస్తే ఎమ్మటే రిఫ్లెక్ట్ వస్తుంది, ఇంపాక్ట్ ప్రభావితం అవుతుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకున్నాను సోదరులారా, సోదరిమణులారా. ఇంకా సీడ్ బాల్స్ వల్ల అన్నిట్లాగానే ఉంటుంది. మనం అన్ని రకాల మొక్కలు పెంచుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అన్ని రకాల మొక్కలతో పాటు మనం వీటిని కూడా చేసుకుంటాం కదా, వీటిని పట్టును తయారు చేసే ఇవి ఉంటాయి కదా, పట్టు వస్త్రాలను తయారు చేసే మల్బరీ టైపు ఆకులు తాక వాటి నుంచి మనం తయారు చేసుకునే అవకాశం ఉన్నది. సో ఒక్కసారి మీరు టన్నుల కొద్ది కాకుండా మీ ప్రాంతంలో ఏమైతే ఉపయోగపడతాయి అనేది మీరు 1 కేజీ మట్టి, దానికి సంబంధించినటువంటి కేజీ ఐటమ్స్ తెచ్చుకోండి. మట్టికి సంబంధించి, సీడ్కి సంబంధించి, వర్మీ కంపోస్ట్కి సంబంధించి, లేకపోతే కంపోస్ట్కి సంబంధించి, ఎర్రస్కి సంబంధించి, బంకమట్టికి సంబంధించి, బంకమట్టి చాలా ప్రధానం. సో అవి తెచ్చుకొని ప్రాక్టికల్గా చూసుకోండి, అది వేసుకోండి. ఒకసారి మీరు మొదలు పెడితే మీరే ఒక ఇండస్ట్రీ, మీరే ఒక పరిశ్రమను పెట్టినట్టుగా. సో ఇప్పుడున్నటువంటి డిమాండ్కి అది ఎంతో ఉపయోగకరం కూడా. ముఖ్యంగా మన ఇంటికి వచ్చినప్పుడు, మన చుట్టాలు ఏమొచ్చినప్పుడు మనం రకరకాల గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం, గిఫ్ట్ హ్యాంపర్స్, రకరకాల ఇవి ఇంటికి రాగానే చికెన్తోనో, మటన్తోనో భోజనాలు పెడుతుంటాం, అవన్నీ పెడుతుంటారు, తింటారు, మర్చిపోతారు. మీరు సీడ్ బాల్స్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సీడ్ బాల్స్లో పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నెండిచ్చే మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు, ఇంకా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వృక్షశాస్త్రానికి కూడా అందినటువంటి అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. సముద్రంలో ఇప్పటికీ కనుగొన్నటువంటి, సముద్రం లోపల పెరిగేటువంటి అనేక రకాల నాచు, ఇతర మొక్కలు కూడా మనకి చూసినప్పుడు, జియోగ్రఫిక్ ఛానల్ చూసినప్పుడే అని మనకు అర్థమవుతుంటే, అందుకోసం మనకి మన వాతావరణాలకు ఏది ఉంటుందో, ముఖ్యంగా మన భారతదేశానికి, మన తెలంగాణకి, మన జిల్లాలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సహజంగానే మీకు ఐడియా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సమీపంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సైంటిస్ట్ని, వ్యవసాయ శాస్త్రవేత్తని కలవండి. అదేవిధంగా సమీపంలో ఉన్న అవగాహన ఉంటే రైతు కూలీలు కూడా చెప్పగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే పత్తి విత్తనాలు నాటిన దగ్గర నుంచి, మిరప విత్తనాలు నాటిన దగ్గర నుంచి పనిచేసేదంతా వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకా వీలుంటే రైతుని కలిస్తే ఆ ప్రాంతంలో, మీ ప్రాంతంలో ఉన్న రైతులు, మీకు అనుకూలంగా ఉండే రైతులు, మీతో ఫ్రెండ్లీగా మాట్లాడే రైతుల్ని, అంటే మీ ఊర్లో ఉంటే మీ ఊర్లో, మీ పక్క ఊర్లో ఎవరైనా మీకు అనుబంధంగా, మీతో ఆప్యాయంగా ఉండేటువంటి వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇదేమి సంఘ విద్రోహ చర్య లేకపోతే టెర్రరిస్ట్ చర్య కాదు. సమాజ నిర్మాణానికి, ముఖ్యంగా నవ నిర్మాణానికి బాటలు వేసే కార్యక్రమం కాబట్టి ఆ విధంగా రైతులతో డిస్కస్ చేయండి, వ్యవసాయ శాస్త్రంతో డిస్కస్ చేయండి. రైతు కూలీలకు సంబంధించి, కొంచెం పెద్ద వయసు వాళ్ళకి సంబంధించి, వ్యవసాయ కూలీలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వీటి పట్ల అవగాహన ఉంటుంది. డిస్కస్ చేయండి. బంకమట్టి తెచ్చుకోండి. వర్మీ కంపోస్ట్ అయితే బెస్ట్, వర్మీ కంపోస్ట్ బెస్ట్. ఎర్రుసుక, వర్మీ కంపోస్టు, బంకమట్టి, విత్తనాలు మీరేం విత్తనాలు అనుకుంటున్నారు చేసేసి నేను ఇప్పటికే చూపించాను కదా, ఆ విత్తనాలని చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో దీనివల్ల ఎప్పటిలాగానే
సహజంగానే పండ్లు ఫలాలు మొక్కలు నాటడం వల్ల నీడనిచ్చే మొక్కలు, ఆక్సిజన్, ఆయుర్వేదిక్ మొక్కలు ఇట్లా ప్రకృతికి పర్యావరణానికి ఉపయోగం జరుగుతుంది. సకాలంలో వానలు రావాలన్నా అతివృష్టి అనావృష్టి అంటే అతివృష్టి అంటే విపరీతంగా కుంభవృష్టి కురిసేవాళ్ళు కూడా పంటల నష్టం జరుగుతుంది. పంటల నష్టం జరుగుతుంది. అనావృష్టి అయినా కరువు కాటకాలు వస్తాయి. రెండింటి వల్ల ప్రజలకు నష్టమే. తద్వారా పంటలు పండనప్పుడు పంటలు ఇన్ టైంలో పండనప్పుడు సహజంగానే ఇన్ టైంలో వర్షాలు రాకపోతే ఇన్ టైంలో పంటలు పండనప్పుడు సహజంగానే కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు క్రైమ్ రేట్ పెరుగుతుంది. ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు. అట్లా పేదరికంలోకి వెళ్ళిపోతారు. అందుకోసం వానలో వాపసు రావాలన్నా కోతులు అడవికి పోవాలన్నా ఈ మధ్య కోతులు ఊళ్ళలోకి వస్తున్నాయి. వాహనాలు మాత్రం ఊళ్ళలోకి రావట్లా, భూమి మీదకి రావట్లా. సో అందుకోసం ప్రకృతి సమతుల్యాన్ని పాటించడానికి మన వంతు కర్తవ్యాన్ని మనం పాటిస్తున్నాం. సో ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఏదైతుందో సీడ్ బాల్స్ని తయారు చేయడం కోసం సంబంధించి అదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెడితే బాగుంటుంది. అన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సీడ్ బాల్స్ని తయారు చేసే ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు దీని మీద దృష్టి పెడతారని భావిస్తా ఉన్నాం. ఆ వైపుగా ఇక చూపిస్తున్నాను కదా. సో కలరు తిరుపతి లడ్డు కలరు పసుపచ్చ రంగులో ఉంటుంది. సో ఇది బంకమట్టికి సంబంధించి కాబట్టి, బంకమట్టి అంటే తిరుపతి లడ్డు మనకి ఎంత దేవునిది పవిత్రమో, బంకమట్టి ఈ నల్లరేగడి మట్టి కూడా అంతే ఇది. సో గడ్డగట్టిలాగా ఉండాలి. నల్లరేగడి మట్టి అంటే మళ్ళీ అది జారుతుంది. బంకమట్టే బెస్ట్ ఆల్వేస్. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దల మిత్రులు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సహజంగా ఈ సీడ్ బాల్స్ మన మొక్కలలో, చెట్లలో ఏదైతే లబ్ధి జరుగుతుంది, వీటిల్లో కూడా అది లబ్ధి జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా ప్రభుత్వం అనేక రకాల ట్రైనింగ్స్ ఇస్తూ ఉంది. సీడ్ బాల్స్కి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇచ్చేస్తే బాగుంటుంది. చాలామంది పర్యావరణవేత్తలకి ఈ విషయాలు తెలుసు. వాళ్ళని అవసరమైతే వాళ్ళు టైం తీసుకుని ఒక నెల రోజులు, ఇది తయారు చేయడం నెల రోజులు ఏమంటదు, కనీసం ఒక 3 రోజులు ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది. ఆ మట్టి అవికి సంబంధించి కొద్దిగా తోలించగలిగితే, అందుబాటులో తోలించగలిగితే ఒక్కొక్క బ్యాచ్కి పెద్ద ఇదేముంది, అది 1 డే ట్రైనింగ్ సరిపోతుంది. సో ఆ బంకమట్టి ఎక్కడుందో చూసి ఒక ట్రక్తో తోలిస్తే వాళ్ళు అవన్నీ కలిపేసిన తర్వాత, అంతా గ్రామీణ ప్రాంతాలు అందరికీ తెలిసిన విషయం, ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు. సో ఆ విధంగా ఒక ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మండలానికి ఒకసారైనా ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఆ విధంగా ఉపయోగం. లేదా మీకు జిల్లా హెడ్ క్వార్టర్కైనా రప్పించి ఆసక్తి కలిగినటువంటి పర్యావరణం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది నేర్పగలిగితే, మీరు ఒక 100 మంది నేర్పగలిగితే వాళ్ళే 1,00,000 మందికి, 1,00,00,000 మందికి నేర్పగలుగుతారు. సో ప్రభుత్వం ఇంతొకసారి కూడా ప్రయత్నం చేయకపోవడం విడ్డూరంగా ఉంది. మరి ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడం, రోడ్లు అభివృద్ధి పేరుతోని సిమెంటు, కాంక్రీట్ బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణమా, తార్ రోడ్ల నిర్మాణం అభివృద్ధి, ఇవన్నీ ఉండాలంటే ప్రకృతి ఉండాలి కదా. చెట్లు చేమలు ఉండాలి, మొక్కలు చెట్లు ఉండాలి. మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ చేస్తాం. చెట్లు మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మళ్ళీ చెప్తాను, మొక్కలు చెట్లు మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. సో మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఆ బంధుత్వం ఉన్నది. దాంతోపాటు పండ్లు ఫలాలు ఇస్తాయి, ఆకులు ఫలాలు ఇస్తాయి, గడ్డలు, చామగడ్డలు, కందగడ్డలు, గన్సుగడ్డల దగ్గర నుంచి అనేక రకాల గడ్డలు ఇస్తాయి. ఆ విధంగా ఆలుగడ్డలు దాకా. సో దాంతో పాటుగా కలప, మన ఇళ్లలో వేసుకునేటువంటి ఫర్నిచరు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి, అక్కడ ఇంటికి దర్వాజలు ఉన్నాయి, ఆ ఫర్నిచరు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫైబర్ వచ్చింది, ప్లాస్టిక్, సైన్సు కనిపెట్టినటువంటి ఒక విషపురుగు ప్లాస్టిక్ వచ్చి ప్రకృతిని విధ్వంసం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి అన్నింటినీ అధిగమించాలి. ముఖ్యంగా క్యారీ బ్యాగులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవాళ రేపు ఆ పరిస్థితులు మనకి కనపడతాము. ఈ క్యారీ బ్యాగులు ఏదైతే ఉన్నాయో ఈ క్యారీ బ్యాగులు కూడా ఇట్లాంటి పరిస్థితులను చూపిస్తాయి. ఈ 12 గంట సేపు కూడా వీటిని క్యారీ బ్యాగులని. సో ప్రకృతిలో కలిసిపోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. సో అందుకోసం వీటి పట్ల మనం అప్రమత్తంగానే ఉండాలి. సో ప్లాస్టిక్ని ప్రత్యామ్నాయంగా కూడా కలపని వాడే ప్రయత్నం చేయాలి. సో మనం అన్ని రకాలుగా చెట్లకు సంబంధించి నీడనిస్తాయి, పండ్లను ఇస్తాయి, ఫలాలను ఇస్తాయి, పండ్లు ఇస్తాయి, పూలు ఇస్తాయి, ఆయుర్వేదిక ఉత్పత్తులను ఇస్తాయి, మనం ఇంటిని ఇస్తాయి. సో చెట్టు అంతా, మనిషి ఏదైనా సేవాభావం నేర్చుకోవాలంటే చెట్టు నుంచే నేర్చుకోవాలి. సో తనకు పోషణకు సంబంధించి ఆ చెట్టుకి పండ్లు ఫలాలు, దాని జీవనానికి సంబంధించి పోను, అది తీసుకునేది రూపాయి అయితే అది ఇచ్చేది ₹1,00,00,000 అనేది నాలాంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.